హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్కేఎస్హెచ్ వ్లాగ్స్. సో ఇప్పుడు మా మమ్మీ స్వీట్ కార్న్తో గారెలు చేయాలో చెప్తుంది, చూడండి. మిక్సీ జార్ తీసుకుని అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని స్వీట్ కార్న్ శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకున్న స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకొని కొంచెం మెత్తగా కాకుండా కొంచెం బరక్గా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. బాగా మెత్తగా అయిపోతే వాటర్లో అయిపోద్ది, కాబట్టి కొంచెం బరక గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం శనగపిండి బియ్యం పిండి వేసుకోవాలి. వీటికి కొంచెం బైండింగ్ కింద ఉంటుంది. గారె వేసేటప్పుడు విడిపోకుండా కొంచెం బైండింగ్గా ఉంటాయి. బియ్యం పిండి వేయటం వల్ల కూడా క్రిస్పీగా వస్తాయి గారెలు. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీరని వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకుని కలపాలి. స్వీట్ కార్న్ గారెలు కొంచెం స్వీట్గా అనిపిస్తాయి. కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు తింటారని నేను కొంచెం కారం తక్కువ వేసాను. వీటిని బాగా కలిపి ప్యాన్ పెట్టుకుని నూనె కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి గారెల కింద వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. ఈ సీజన్లో స్వీట్ కార్న్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం ఇలా స్నాక్స్ కింద పెడతా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిగిలిన పిండి కూడా గారెలాగా వేసుకుని అవి కూడా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా కొంచెం టేస్టీగా బాగుంటాయి. ఈ సీజన్లో మనకి స్వీట్ కార్న్ ఎక్కువగా దొరుకుతుంది. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.